బాబా వారం తీసుకుందా సార్ ఒక ఫోటో దిగు మెయిన్ ఫోటో ఇది సార్ ఉండండి సార్ సార్ కరెక్ట్ కొద్దిగా ఇంకెందుకు జరగండి అశోక్ అన్న చెప్పింది 5 సంవత్సరాలు డ్యూటీ ఉండబెట్టి దొంగ బూట్లు శ్రీకాంత్ విడిసి రంజిత్ కొడుతున్నాం కాదు మళ్ళీ తాగి ప్రోగ్రామ్ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించాల్సిందిగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మా మేడం చేతన కుమార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. నెక్స్ట్ సిఐ ఆర్మూర్ గారిని వేదికపైకి రావాల్సిన ఆహ్వానిస్తాము. వారి అభిషేక సన్నిహిత మా మండల విద్యాశాఖ అధికారి రాజగంగారాం గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అసిస్ట్ చేయవలసిందిగా సౌమ్య వైష్ణవి. మామిడిపల్లి మాజీ సర్పంచ్ కౌన్సిలర్ రవి గౌడ్ గారిని వేదికపైకి రావాల్సిన ఆహ్వానిస్తున్నాము. వారికి అసిస్ట్ చేయవలసిందిగా మెహమీన్ అక్షయ్. ఇప్పుడు ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ దాత పెద్ద మనసు ఉన్నవాళ్ళు. మరి పిల్లల సమస్త రోగాలకు మూలము త్రాగునీరు. ఆ త్రాగునీరు మంచిగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా జీవించగలుగుతాడు. మరి మా విద్యార్థులకు మా పాఠశాలకు 65,000 విలువ చేసే మినరల్ ప్లాంట్ ను బహుకరించిన పెద్దలు వెంటనేది లింగంగౌడ్ గారిని సగౌరవంగా గట్టిగా సపోర్ట్ గ్రామ సెక్రటరీ రెడ్డి గారు వేదికపైకి రావాల్సిన అవసరం. మరి ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందే ప్రారంభం. సార్ని ఫోన్లో కలిసి మాట్లాడి వెంటనే సార్ వాళ్ళు అదేదో టూర్ వెళ్ళారు, అయినా కూడా కాంటాక్ట్ అయ్యి చెప్పడం జరిగింది. మీరు విద్యా వాలంటీర్ని పెట్టుకోండి, నేను అమౌంట్ నెల ఎంత అవుతుందో అది నేను ఇస్తానని అన్నారు. దాని తర్వాత మా ప్రయత్నం వల్ల ఎంఈఓ సార్ గారికి చెప్పడం వల్ల మాకు ఇక్కడికి డిప్యుటేషన్ క్లాస్ టీచర్ రావడం జరిగింది. సరే మరి ఎట్లా ఇస్తానన్నారు కదా అని వాళ్ళ వెంబడి పడ్డాం అనుకోండి. ఇంకా సరే మరి దాని బదులుగా ఇంకేమైనా ఇవ్వగలుగుతారా అని అంటే, సరే మరి మీకు వాటర్ ప్లాంట్ లేదు కదా అని చెప్పి దానికి రాజేశ్వర్ గారు ముందుండి సరే మరి వాటర్ ప్లాంట్ ఇద్దాం, పిల్లలకు బాగా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వాటర్ ప్లాంట్ ని ముందుకు తీసుకొని రావడం జరిగింది. మరి ఈ వాటర్ ప్లాంట్ కి దాదాపుగా 65,000 ఖర్చు పెట్టుకోవడం జరిగింది. చాలా సంతోషం సార్, మీ సేవ గుణం చాలా, దాన గుణం చాలా గొప్పది సార్. చాలా సార్లు చెప్తారు, ఇంకా ఇంతకుముందు కూడా నాకు తెలియకపోవచ్చు, చాలా సందర్భాల్లో గ్రామానికి అవసరమైనటువంటి దాన ధర్మాలు కూడా చేశారని విన్నాను. మీరు దయాగుణంకి చాలా కృతజ్ఞతలు సార్. అట్లాగే మరి ఇది సభా వేదికనా కాదా అనేది నాకు కొంచెం అనుమానం ఉంది. ఒక విషయం చెప్తాను, మీరందరూ కూడా ఎవరు ఏమనుకోవద్దు. అయితే ఇక్కడ అందరూ మన గ్రామస్తులు ఉన్నారు. సరే ఇప్పుడు పిల్లలు మన దగ్గర 120 మంది విద్యార్థులు ఉన్నారు. మరి మనకు మంచి త్రాగునీరు కూడా సార్ దయ వల్ల మనకు కలిగింది. ఇక ఒకటి లోపం ఏంటంటే అది మనకు క్లాస్ రూమ్లు లేవు. 4 క్లాస్ రూమ్లు మాత్రమే ఉన్నాయి. ఒక క్లాస్ రూమ్ అసలు 6th క్లాస్కి ఆ రేకుల షెడ్లో కూర్చుంటారు. ఇక వర్షం పడితే దాని పరిస్థితి ఇక మనం చూడాల్సిందే. దాన్ని నేను చాలా ప్రయత్నాలు ఈ అమ్మ ఆదర్శ పాఠశాలలో కూడా కనుక్కోవడం జరిగింది.
లాస్ట్ మూమెంట్లో అది వర్క్ స్టార్ట్ కాకపోవడం వల్ల అది అట్లానే మరుగున పడిపోయింది. మరి ఇందాక ఏఈ సార్కు కూడా కాల్ చేశాను. నేను చాలాసార్లు చాలామందిని చేశాను. 2 రోజులు అంటుంటే 2 నెలలు అయిపోయింది. మరి పిల్లలకు బాగా ఇబ్బంది ఉంది. అసలు క్లాస్ రూమ్లోనే లేవు. ఆ రేకుల షెడ్ దాంట్లోనే కూర్చోవడం అనేది జరిగింది. మరి ఏఈ సార్ని అడిగితే ఏమన్నారంటే, ఎవరైనా ముందుకు వచ్చి వర్క్ చేయగలిగితే వాళ్ళకు ఎంబీ రికార్డ్ చేయించేసి 2-3 నెలల్లో డబ్బులు వచ్చేటట్టు చేస్తానని చెప్పారు. దాదాపు అది 2 లక్షల వరకు అవుతుంది ఆ రేకులు తీసి కొత్త రేకులు వేయడానికి. మరి మన దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి గ్రామ పెద్దలు కానీ ఎవరైనా ముందుకు వచ్చి మీరు చేయించండి, చేయిస్తే డబ్బులు వస్తాయి, 1 నెల అటు ఇటు. కాబట్టి కొంచెం ముందుకు వస్తారని ఈ విషయాన్ని మేము ముందుంచున్నాం. ఎందుకంటే పిల్లలకు అన్ని రకాలుగా సదుపాయాలు ఉన్నాయి, కానీ ఇది ఒకటి మాత్రం మనం వెనుకబడి ఉన్నాం. గ్రామస్తులందరూ కూడా ఎవరు ఏమీ అనుకోవద్దు. మరి మీ వంతు ప్రయత్నంగా ఎవరు చేస్తారనేది కూడా మీరు ఆలోచించి ఒక్కసారి కొంచెం ముందుకు వస్తే మన పిల్లలకు మంచి రూములు, అవి 3 రూములు ఉపయోగపడతాయి మనకు. ఒకదాన్ని సరి చేసినట్టయితే కొంచెం ఏమీ అనుకోవద్దు. దాన్ని అందరూ కూడా గుర్తించండి, కొంచెం ముందుకు రండి, అంతే, వేరే ఏం చెప్పేది లేదు. ఇది అనేది కూడా భావించొద్దు ఎవరు కూడా. సరే, ఈ కార్యక్రమంలో మనము అందరు వచ్చినందుకు చాలా సంతోషం సార్. ఇంకొకసారి మళ్ళీ లింగగౌడ్ గారికి గట్టిగా చప్పట్లతో మనం అందరం కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అందరికీ. కార్యక్రమం ఉద్దేశించి మాజీ ఎంపీ సభ్యులు గంగపల్లి గంగాధర్ గారిని మాట్లాడుతున్నారు. నేటి ఈ తాగునీటి సమస్యకై లింగగౌడ్ గారు రావడం జరిగింది. ఈ యొక్క ఈ పథకానికి ఇచ్చేసినటువంటి సిఐ గారికి, అధ్యక్షత వహిస్తున్నటువంటి హెడ్ మాస్టర్ గారికి, మరియు ఎంఈఓ గారికి, మా మిత్రులు హరిగౌడ్ గారికి, మరియు మాజీ సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి, మరియు ఈ ప్రాణదాత నీళ్ళదాత లింగగౌడ్ గారికి, తోటి మిత్రులు అందరికీ, గ్రామస్తులందరికీ, విద్యార్థులందరికీ, మరియు పాత్రికా విలేకరులకు ఈ శుభ సందర్భంగా ధన్యవాదాలు. నేను కూడా ఈ స్కూల్కి దగ్గర అవినాభావ సంబంధాలే ఉన్నాయి. నేను వాస్తవంగా ఈ సభాముఖంగా చెప్పేది కాదు, కానీ ఈ స్కూల్కి ఈ ప్రహరీ కూడా మొత్తం నేనే నిర్మించిన. అంతేకాకుండా ఈ 2 రూములు కట్టిన నేనే మంజూరు చేపించి మీ దృష్టిలో తీసుకొచ్చి ఈ లింగగౌడ్ పెట్టినటువంటి ఈ వాటర్ ప్లాంట్ కూడా పెట్టిన, అది చెడిపోయింది అన్నారు. అంతేకాకుండా పైకా రూమ్ కట్టిన, కిచెన్ రూమ్ కట్టిన, ఈ చిల్లర రిపేర్లు కూడా చేయించిన. హెడ్ మాస్టర్ గారు చెప్పినట్లు మా ఊళ్ళందరూ ఏం అభ్యంతరం చెప్పకపోతే కూడా నేను అది పని చేయడానికి నేను పిల్లల తరఫున నేను నిలబడడానికి సిద్ధంగా ఉన్నా. నేను డబ్బులతో ఎంత తక్కువ పెట్టుకొని ఎక్స్ట్రా డబ్బులతో కాకుండా నేను చేపిస్తానని చెప్పి నేను ముందుకు వస్తున్నా. ఎందుకంటే నేను స్కూల్కి అక్కడ బాత్రూమ్ కూడా నేనే కట్టించాను. ఈ 2 రూమ్లు కట్టించిన, స్కూల్ కారు కూడా, కిచెన్ రూమ్, పైకారు. నేను సాధ్యమంతం అనుకునే నేను కట్టుకోలేదు, లాస్ అయినా పిల్లల కోసము బోర్ వేయించిన, బోర్ నుంచి తీసి వాటర్ కూడా తెచ్చిన పైప్ లైన్ ద్వారా. కాబట్టి నేను వాస్తవంగా ఈ పిల్లల కోసం నాకు అప్పుడు కొన్ని ఆటంకాలు కూడా ఎదురైండే. నేను పిల్లల కోసం ఖచ్చితంగా నీళ్ళు ఇస్తాను పట్టుదలతో మోటార్ దించి నాకు డబ్బులు చేయకుండా సరే అని చెప్పి ఎంఈఓతో సిఇఓతో కొట్లాడి నేను నీళ్ళు తెచ్చి ఇచ్చిన తర్వాత నాకు 2 సంవత్సరాల తర్వాత బిల్లు వచ్చింది. నాకు బిల్లు ఇవ్వమన్నారు. అంటే ఊర్లో కొంచెం ఆబ్జెక్షన్ జరిగింది, బిల్లు ఇవ్వమన్నారు. నేను 100% బోర్ దించుడే, నీళ్ళు ఇచ్చుడే అని చెప్పి ఏం పిలిపించి మోటార్ చూసుకోమని దించిన. 2 సంవత్సరాల తర్వాత నాకు బిల్లు వచ్చింది. కాబట్టి నేను అట్లా భావిస్తలేను. నేను పిల్లల కోసం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇది రాజకీయ దురుద్దేశం కాదు. రాజకీయం వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎవరు అదృష్టం ఉంటే వాళ్ళు గెలుస్తారు, పోతారు. నేను కూడా మాజీ ఎంపీడీసీగా చేసిన, నాకు మస్తు మంది సహకరించారు. భవిష్యత్తులో అసలా పోతుందా అనేది ఎంపీల మాట. ఎందుకంటే రాజకీయం అన్నప్పుడు అది అదృష్టాల మీద ఆధారపడి ఉంటుంది, ఎన్ని ప్రయత్నం చేసినా. కాబట్టి నా వంతుగా నేను మీ రూమ్ మీద నేను ఏతో మాట్లాడి నేను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అట్లాగే లింగంగౌడలో నాన్న ఈశ్వర్ గౌడ్ అని నేను చిన్నప్పుడు మా తాతలు మా బాబులు చెప్పినప్పుడు విన్నా. ఈ 2 రూములు ఆ పెద్ద మనిషి మాలాగా నిలబడి లింగంగౌడ్ లాగా ముందుకు వచ్చి ఈ 2 రూములు కట్టించిందని చెప్పి తెలిసింది. నాకు వాస్తవం తెలియదు, మంది అంటారు. కాబట్టి వాళ్ళ యొక్క కుటుంబం కూడా ఈ స్కూల్కి వాళ్ళు ఒక ప్రాణదాతలుగా ఉండడం
వాళ్లకు వాళ్ళ కుటుంబ సభ్యులకు మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారి యొక్క ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి, ఆయురారోగ్యాలతో ఉంటే మనకి ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేస్తారు కాబట్టి వారికి కూడా దేవుడు ఎక్కువ ఆశీస్సులు అందించాలని చెప్పి, వారు మంచిగా ఉంటేనే మనకి ఇట్లా ఏ టైంలో ఈయనే కాకుండా ఊర్లో కూడా మనకు ఒక మేలు జరుగుతుందని చెప్పి నేను వారి కుటుంబ సభ్యులకు, వాళ్ళ నాన్నగారికి, వాళ్ళ అన్నలందరి కుటుంబ సభ్యులకు ఆరోగ్యాలు కల్పించాలని, అష్టాధ్యాలు కల్పించాలని చెప్పి నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఎక్కువ పోకుండా ముగిస్తున్నాను. అలాగే 2 రూమ్లలో మరి మా చిన్నారెడ్డి గారు మండల పార్టీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, నేను కాంగ్రెసే, మా పార్టీ అధ్యక్షుడు మన గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నారు, నేను మా మండల పార్టీ అధ్యక్షుడు ఒకసారి చెప్పినాము. దాన్ని కూడా ఏ దృష్టికి వినాయకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళినాం. ఆ 2 రూమ్లు కూడా ఇస్తామని అన్నారు. మళ్ళొకసారి మేము సభాముఖంగా మా గ్రామ విలేజ్ కమిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ గారు, నేను, మా కాంగ్రెస్ సభ్యులు కాంతి గారు అందరము వినారెడ్డి గారు కలిసి వినారెడ్డి గారితో తెప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పి, అది కూడా 2 రూమ్లు నేనే నా లెవెల్లో కడతామని చెప్పి మీకు మేము చెప్తున్నాను. థ్యాంక్ యూ గంగాధర్ గారు. మరి మేము చాలా రోజులు ఎదురు చూస్తున్నాము రేఖా షెడ్కు ఏపీ అని ఎవరు ముందుకు వస్తారని. మీరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినందుకు మా పాఠశాలకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, మరి సమయం ఎక్కువైతుంది కాబట్టి భక్తులు కొద్ది సమయం దృష్టిలో పెట్టుకొని మరి గ్రామస్తుల తరఫున లింగంగౌడ శ్రేయభిలాషులు జయశ్రీరాజ్ గారు వేదికను అలంకరించిన అందరికీ, మరి పాఠశాలలో మరి దేవాలయం తర్వాత మరి పాఠశాల అని నేను గుర్తు చేస్తున్నాను. మరి అటువంటి విషయంలో మరి వాటర్ విషయమై అన్నిటికీ ఈ రోజులలో మరి ఆరోగ్యంగా ఉండాలంటే వాటర్ ప్యూరిఫై వాటర్ తాగాలని మరి వైద్య సూచనలు తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఇన్ని రోజులు వాటర్ ప్రాబ్లంతోని ఎంతో బాధపడి ఉంటారు. మరి అటువంటి విషయంలో మరి నా యొక్క మిత్రుడు మరి తమ్ముడు లాంటి వారు మరి లింగం గౌడ్ చేసిన ఈ మంచి పనిలో మరి మమ్మలను కూడా ఈ విధంగా పిలిచి మంచి సేవల కార్యక్రమంలో చేస్తున్నందుకు నేను ఆయనను వారి కుటుంబాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మరి ఇటువంటి మంచి కార్యక్రమంలో ఎప్పుడు అంటే మనది అనుకొని చేసినప్పుడు మరి ఈ విధంగా రిజల్ట్ ఉంటుందని మరి నేను అనుకుంటున్నాను. మరి మరొకసారి ఆయనను హృదయపూర్వకంగా మరి అభినందిస్తూ, మరి చెప్పగానే మరి ఇటువంటి రేకుల షెడ్ గురించి మరి జనపల్లి గంగాధర్ గారు స్పందించి మరి రేకుల షెడ్ గురించి మంచి అంటే టిన్ ఇప్పుడున్న అల్యూమినియం షీట్స్ కానీ అవి చేస్తే ఈ హీట్ కూడా అబ్జర్వర్ చేసి ఉంటాయి. దాన్ని కొద్దిగా సూచనలు తీసుకొని మరి మన ఇంటిలాగా మన ఊరు మన కుటుంబం అనుకొని పిల్లల గురించి చేయాలని కోరుతున్నాను. ఇటువంటి మంచి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మరి ముందుండాలి. ఇంకోసారి దీనికి గురించి మరి శ్రమపడిన మరి రాజేశ్వరను కూడా మరి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి అదేవిధంగా ఉపాధ్యాయులు నిజంగా అంటే హెడ్ మాస్టర్ గారిని మరి ప్రతి ఒక్క విషయంలో ఇక్కడ ఉన్నటువంటి లోటులను ఎవరు ఏమనుకున్నా ఇవన్నిటిని ఫుల్ఫిల్ చేయడానికి ఆమె చేస్తున్నటువంటి కృషి గురించి ఆమెను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ డెడికేషన్ అంటే వృత్తి పట్ల, పిల్లల పట్ల, ఊరి పట్ల ఉన్న ప్రేమను బట్టి ఆమెను అభినందిస్తున్నాను. ఎంఈఓ గారు మరి నిజంగా బ్రదర్ అన్న లాంటి వాడు. మరి ఊరి పట్ల చేపులు అనగానే ఫస్ట్ ఇక్కడ ఉంటారు. వారికి కూడా నేను హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. సిఐ గారు మరి మిత్రుడు రవిగౌడ్ గారు కూడా నేను అభినందిస్తున్నాను. మంచి కార్యక్రమంలో ఈ విధంగా పాల్గొని మరి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని, ఇంకా మంచి పనులు ఎన్నో చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజు గారు. సమావేశాన్ని ఉద్దేశించి మాజీ సర్పంచ్ ఇంద్ర సాయన గారిని మాట్లాడుతుంది. మన లింగం గౌడ్ గారికి ప్రత్యేక హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను 5 సంవత్సరాలు స్కూల్లోకి వచ్చినప్పుడు చాలా నీటి కొరత ఉన్నదని చెప్పేసి హెడ్ మాస్టర్ మాధవరెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా మేడం గారు వచ్చిన తర్వాత చాలాసార్లు ప్రస్తావన తేవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని లింగం గౌడ్ గారిని అడగంగానే ఆయన పిల్లలు మంచి వాటర్ తాగి వాళ్ళు మంచి చదువుకోవాలన్న ఉద్దేశంతో ఈ ప్లాంటేషన్ నిర్మించినందుకు చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇందాక చెప్పినట్లు అలా నాన్న కూడా మన స్కూల్కు ఎంతో హెల్ప్ చేసిందని చెప్పేసి చెప్పంగా వింటున్నాము. మాకైతే తెలియదు, కానీ ఇప్పుడు వీళ్ళు చెప్తున్నప్పుడు
వాళ్ళ నాన్న కూడా స్కూల్ పట్ల 2 గదులకు కూడా ఎంతో హెల్ప్ చేశాడు. అలా కుటుంబ సభ్యులు ఆరోగ్యాలతోని అష్ట ఐశ్వర్యాలతోని దేవుడు ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా మన 2 క్లాస్ రూములు కావాలని మేడం అడగగానే జన్నపల్లి గంగాధర్ నేను కడతానని ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గంగాధర్ గారికి చాలా క్వాలిటీ నాణ్యత గల రేకుల షెడ్ తీసుకొని వచ్చి వాళ్ళకు చెమటలు పట్టకుండా కూల్గా ఉండే రేకులను నిర్మించాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గ్రామస్తులు ప్రతి ఒక్కరు పేరు పేరున రాజేశ్వర్ సార్ కానీ, శంకర్రావు సార్ కానీ, రాజుబాయి కానీ ప్రతి ఒక్కరు స్కూల్ ఇక్కడనే చదువుకున్నారు కాబట్టి స్కూల్ మీద ఇందాక రాజుబాయి అన్నట్లు స్కూలు దేవాలయంతో పాటు కాబట్టి పిల్లలు దేవుళ్ళతో సమానం కాబట్టి ఏ సమస్య వచ్చినా మేడం గారు మీరు నిర్భయంగా మమ్మల్ని పిలిచి మీరు ఏది అడిగినా కూడా కాదనకుండా ఎవరో ఒకరు ముందుకు వచ్చి స్కూల్ను మాత్రం డెవలప్మెంట్ చేయడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాను. లింగంగౌడ్ గారి శ్రేయభిలాషులతో మాట్లాడడం చాలా ఉంది, కానీ శాంతి భద్రతల పరిరక్షణ సార్ గారికి టైం ఉండదు కాబట్టి సార్ టైం వేస్ట్ చేయకూడదు అనేది భావించకుండా మరి చూస్తే సింపుల్ మనుషులే కోరుతుండ్రు. చిన్న వయసులోనే సర్పంచ్గిరి చేసి వాడిపల్లికి అది కూడా ప్రస్తుత కౌన్సిలర్ రవిగౌడ్ సార్ గారిని సంక్షిప్తంగా ఈ సందేశం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తుంది. చెప్పండి, చిన్న నిమిషమైనా సార్ చెప్పండి. ఈనాటి కార్యక్రమానికి సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు హెడ్ మాస్టర్ చేతన్ కుమార్ గారికి, అదేవిధంగా మరి ముఖ్య అతిథి ఆర్మూర్లో లాండ్ ఆర్డర్ని ప్రతినిత్యం ప్రజల పట్ల ప్రజలకు ఏ సౌకర్యం కలిగినా లాండ్ ఆర్డర్ ఎక్కడ విరుద్ధంగా జరగకుండా ప్రతినిత్యం పనిచేస్తున్నటువంటి సిఐ రవికుమార్ గారికి, అదేవిధంగా మరి ప్రతి స్కూల్లో ఆర్మూర్ మండలానికి సంబంధించినటువంటి స్కూళ్ళు బాగుండాలా, స్కూల్ అభివృద్ధి జరగాలని ప్రతినిత్యం పనిచేస్తున్నటువంటి ఎంఈఓ రాజాంగరం గారికి, మరి అదేవిధంగా నాతోటి మిత్రుడు ఎంపీటీసీ జన్నపల్లి గంగాధర్ గారు, మరి అదేవిధంగా మిత్రుడు టీసీ సాయన్న గారు, మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మనందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ప్రతినిత్యం మీకోసం పిల్లల కోసం నేను ఏం చేయాలా అనే కర్తవ్యం కలిగించినటువంటి ఆ భగవంతుడు కలిగించినటువంటి రూపంలో మన దగ్గరికి వీచేసినటువంటి ప్యూరిఫై వాటర్ ని తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి నా మిత్రుడు ప్రతిరోజు మరి ఇదే విధంగా సంకల్పం ఒక పిల్లలకి కాదు పేదలకు అందరికీ ఇసుంటి సంకల్పం దేవుడు ఆయన కల్పించాలని కోరుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని చేసినటువంటి లింగం గారికి మరి మామిడిపల్లి ప్రజలు, అదే విధంగా చేపూరు ప్రజలు, మేడం గారు చెప్పిండ్రు 2 లక్షల రూపాయలు ఉన్నాయి కానీ దాన్ని చేయడానికి ఊళ్ళు ముందుకు వస్తాయంటే మరి జన్నపల్లి గంగాధర్ గారు, వీడీసీ, అదే విధంగా టీసీ సాయన గారు కలిసి త్వరలోనే ఆ యొక్క పనిని చేపట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. చేపూరు స్కూల్ అనగానే ఎన్ని కార్యక్రమాలు ఉన్నా, ఎన్ని అర్జెంట్ మీటింగ్లు ఉన్నా అవన్నీ పక్కన పెట్టి చేపూరు స్కూల్ వచ్చి ఆళ్తారు. జిల్లాలో ఉన్న డైనమిక్ ఎంఈఓ మరి రాబోయే రోజుల్లో కాబోయే డిప్యూటీ డిఈఓ. మీరు డిప్యూటీ డిఈఓగా మా పాఠశాలకు మొట్టమొదటి సమావేశం మా పాఠశాలతో స్టార్ట్ చేయాలి సార్. మనసారా ఆ భగవంతుని కోరుకుంటున్నాం సార్. గట్టిగా చెప్పట్లేదు. వారిని సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తుంది. కార్యక్రమ సభాధ్యక్షులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి చైతన్య కుమారి గారు, అలాగే నేటి కార్యక్రమం ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు సిఐ గారు, అలాగే స్థానిక సెక్రటరీ రెడ్డి గారు, అలాగే మిత్రుడు రవిగౌడ్ గారు. సార్ను ఒక స్థాయిలో చూడాల్సిన అవసరం ఉండే, ఇక ముందు కూడా చూస్తామని చెప్పేసి మేము భావిస్తున్నాం. సో అటువైపు అడుగులు వేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇది నా కోరిక కాదు, మామిడిపల్లి ప్రజల కోరిక. ఈ గతంలో చెప్పడం జరిగింది. మంచి లీడర్ మీరు. అలాగే మాజీ సర్పంచ్ సాయన్న గారు, మంచి అందరిలో కలుపుగోలుతనం, అందరికి ఒక అందుబాటులో ఉన్న వ్యక్తి. అలాగే గంగన్న గారు మాజీ అయినా కూడా తాజా టైపులోనే తన బిహేవియర్ ఉంటుంది. అందరు కూడా నా వారిన భావనతోని ఒక మంచి చేయడానికి ముందున్న వ్యక్తి. ఇక మా డిసి రాజు గారు మాట్లాడమంటే 4 గంటలు మాట్లాడతారు, అసలు బోర్ రాకుండా.
ఆయన ముందు మనం అందరం దిగలేడు, అంత అద్భుతంగా మాట్లాడుతాడు డిస్రాజు గారు. అలాగే స్థానిక నాయకులు అందరూ కూడా పేరు పేరున. అలాగే మరి ఈ పాఠశాలకి ఉపాధ్యాయుల కొరత ఉన్నదని చెప్పగానే మనం మండలంలో ఒక టీచర్ మనకి రప్పించడం జరిగింది. అంటే ఇక్కడ మనకి చేపూరులో కొరత ఉంది, ఖచ్చితంగా రావాలని చెప్తాను సార్, నేను వస్తానని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి మిత్రులు సాయన గారు ఒకసారి లేచి పరిచయం చేసుకోండి. సాయన సార్, సాయన సార్ మనకి మిర్జాపల్లి పాఠశాల నుంచి మన పాఠశాలకి నేను చేస్తాను సార్, అక్కడ చేపూరులో చేస్తానని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. తను ఒక PRTU మండల అధ్యక్షుడుగా ఉండు మరి ఇక్కడ వచ్చేసి మన కోసం, మన పిల్లల కోసం, గ్రామాల కోసం మరి సేవలు ఇస్తున్న సాయన గారికి మా గ్రామం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నేటి కార్యక్రమ వాటర్ ఫిల్టర్ దాత అయినటువంటి మిత్రుడు గౌడ్ సాగుకి మరి ఈ సందర్భంగా మండల విద్యాశాఖ పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇకపోతే దరిదాపు ఒకటి అన్ని సమస్యలు తీరుతుంది మన గ్రామం పాఠశాలకు సంబంధించింది. ఎందుకంటే ఇక్కడ అందరూ నాయకులే మన చేపూరులో అయితే. అంటే ఎవరు ఏ పార్టీలు ఉన్నా కానీ పాఠశాల అంటే అవన్నీ పక్కన పెట్టేసి మనమంతా ఒక కుటుంబం లాగా వచ్చేసి పాఠశాల చేరుతా చేయండి. ఇదే ఈ అంశాన్ని నేను చాలా ఊళ్ళలో నేను చెప్తా ఉంటాను. ఒకసారి మా చేపూరు ఒకసారి గమనించండి, చేపూరు విలేజ్ గమనించండి, ఎంత అద్భుతంగా మా పాఠశాల సహకరిస్తారు. అంటే ఒక దేవాలయానికి ఏ రకంగా అయితే సహకరిస్తారో పాఠశాలను కూడా అందరూ కూడా ఆ రకంగా ఏకతాటిపైకి వచ్చేసి పాఠశాల వచ్చి వాళ్ళ సందర్భం మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మిగతా గ్రామాలకు నేను చెప్తా ఉంటాను. సో వాళ్ళందరికీ కూడా మీరందరూ ఆదర్శం, మన గ్రామం అంతా ఆదర్శం. కాబట్టి ఇలాంటి భావన, ఇలాంటి యాక్టివిటీ ఇక ముందు కూడా ఇలాగే వస్తారని చెప్పేసి ఎవరు ఫ్యూచర్లో ఎవరు నాయకులైనా, మాజీలైనా, తాజాలైనా ఎవరైనా సంబంధం లేదు. సో మనమందరం కూడా ఒక కుటుంబం లాగా ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ, అలాగే అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబంధించిన మేడం గారు చెప్పినట్టుగా మరి అవి మధ్యలో ఆగిపోయింది జరిగింది. సో మనకి స్థానిక నాయకులు ఉన్నారు. సో పార్టీలకు అతీతంగా దయచేసి మీరు అందరూ ముందుకు వచ్చేసి అది కొనసాగుతుంది, పెద్ద ఇబ్బంది ఏం కాదు. దానికి అఫీషియల్ గా మీకు మండల స్పెషల్ ఆఫీసర్ మన ప్రభాకర్ గారు, ఇక్కడ ప్రభాకర్ గారు ఉన్నారు ఇక్కడ, మన వెటర్నరీ డాక్టర్, మండల వెటర్నరీ డాక్టర్. సో సార్తో ఒకటి అఫీషియల్ ఒక లెటర్ పెట్టేసి సో దాన్ని మండల స్పెషల్ ఆఫీసర్ గారు ఉన్నారు, MDO ద్వారా స్పెషల్ ఆఫీసర్ పంపించండి అఫీషియల్ గా. సో పంపించిన తర్వాత మరి మీరు AE గారితో మాట్లాడి అవసరమైతే DE గారితో మాట్లాడేసి దాన్ని ఒకసారి ప్లాన్ చేసుకుంటే పెద్ద ఇబ్బంది ఏం కాదు, అది పని అయిపోతుంది. కాబట్టి మనం అందరం ముందుకు వచ్చేసి మీరు సపోర్ట్ చేస్తే కనుక చేసే వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. సో మనం చేసేదంతా కూడా భగవత్ సేవ, ఇది మన కోసం కాదు. భగవత్ సేవ అని అంటే దేవుడు చేసేటువంటి కార్యక్రమం ఇది. అంటే పిల్లలందరూ కూడా దేవుళ్ళతో సమానం. సో పాఠశాలకు చేసినటువంటి సేవ ఊరికే పోదు, దయచేసి గమనించండి. ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు విమర్శించినా కూడా అది మన అకౌంట్ లో పడుతుంది. ఇది సేవ రూపంలో మన అకౌంట్ లో పడుతుంది, భగవత్ సేవ రూపంలో అకౌంట్ లో పడుతుంది. భవిష్యత్తులో మనకి, మన కుటుంబానికి, మన గ్రామానికి హెల్ప్ చేస్తుంది. సో కాబట్టి ఆ భావనతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, అలాగే వాటర్ ప్యూరిఫైర్ అనేది నేటి కాలంలో మనందరికీ కూడా వాటర్ అనేది మన పంచభూతాల్లో ఒకటి. సో వాటర్ లేనిదే మన జీవనం లేదు. కాబట్టి ఒక మంచి వాటర్ ప్రతిరోజు మనం అందరం కూడా, పిల్లలతో పాటు మనం అందరం కూడా, మన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మంచి వాటర్, ప్యూరిఫైడ్ వాటర్ కంపల్సరీ తాగించాలి. సో మనకి ఏదైనా స్పెషల్ గా మనకి ఈ వైరల్ ఫీవర్స్ లాంటివి వచ్చినప్పుడు డాక్టర్లు ఏం చెప్తారు, డాక్టర్ గారు వెళ్ళిపోయారు వెంకటగౌడ్ గారు, తను ఉంటే అన్ని చెప్పేది. సో కాబట్టి ఏం చెప్తారు, మనకి వాటర్ వేడి చేసి చల్లార్చి తాగండి అని చెప్పేసి. ఎందుకు, అందులో సూక్ష్మక్రిములు ఉంటే కనుక చనిపోయి మంచి వాటర్ మనం సేవిస్తే కనుక ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్పేసి. సో కాబట్టి వాటర్ అనేది మన జీవితానికి కంపల్సరీ, అంటే ఎసెన్షియల్. అది ఎంత తీసుకోవాలంత క్వాంటిటీలో తీసుకోవాలి. సో కొందరు చాలా పిల్లలు తక్కువ తీసుకుంటారు, అట్లా కాదు. ఖచ్చితంగా 2 నుంచి 3 లీటర్ కంపల్సరీ వాటర్ మనం సేవించాలి అందరం కూడా. సో మనకి వాటర్ తక్కువ అవుతుందని చెప్పేసి మనకు సింబల్ ఏంటిది, ఇండికేషన్ ఏంటిది అని అంటే, మనం ఎప్పుడైనా యూరిన్కి వెళ్తున్నప్పుడు ఒకవేళ యూరిన్ మనకి వైట్ కాకుండా వేరే కలర్ వచ్చిందంటే లోపల బాడీకి వాటర్ తగ్గిందని చెప్పేసి గమనించాలా. సో ఆ రకంగా వాటర్ వైట్ లోనే రావాలి, మనకి యూరిన్ వైట్ లోనే వచ్చింది మనం గమనించుకోవాలి. సో మన బాడీకి మనమే డాక్టర్లం. సో ఇదంతా ఇంకా లోకల్ గా ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ అవసరం. సో స్వెట్టింగ్ రూపంలో వెళ్ళిపోతుంది. సో బాడీకి అవసరం కాబట్టి సో మంచి వాటర్ పుష్కలంగా తాగాల్సిన అవసరం ఉంది. కాబట్టి సో ఆ రకంగా మరి మా పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టేసుకొని మరి హెల్ప్ చేసినందుకు గౌడ్సఫ్ గారికి మరి విద్యాశాఖ పక్షాన్ని తప్పకుండా ధన్యవాదాలు చేసుకుంటూ మరి కార్యక్రమానికి ఆహ్వానించడానికి మరొకసారి మరి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. జాతీయ చిహ్నంలో 4 సింహాలు ఉంటాయి, కానీ కనిపించేటివి కనిపించే 4వ సింహమే పులి. మనము సుఖంగా నిద్రపోవాలంటే వాళ్ళు సుఖంగా నిద్రపోరు పాపం మన కోసం.
మనం 3 పూటల్లో సుఖంగా తినాలంటే వాళ్ళు తినరు టైంకి. వాళ్ళు ప్రాణాలు పరంగా పెట్టి శాంతి భద్రతల పరిరక్షణలో నిమగ్నమై విశిష్ట సేవలు అందిస్తున్న ఆర్మూర్ సిఐ సార్. ఇది లక్కీ విలేజ్ సార్. మాకు ప్రతిసారి చెప్తా ఉంటాం. మేము ఇక్కడికి వచ్చినాక నీళ్లు కట్టుకున్నాం. మా కొడుకులకు పెళ్లిళ్ళు చేశాం. మాకు మండలాలు కొట్టాడు. మా కొడుకులు యూఎస్ యూనియన్ నాయకులు ఇక్కడికి వచ్చాక యూనియన్ నాయకుడు ఆ సార్ ఆల్రెడీ ప్రెసిడెంట్ అయినాడు. ఇక్కడికి వచ్చినాకనే మిర్దాపల్లికి ఇక్కడికి వచ్చినాయి. ఆయన పోస్ట్ ఎక్కడ మిర్దాపల్లి అప్పుడు డిప్యూటేషన్ చేస్తారు. ఇక్కడికి వచ్చినాకనే ఆల్రెడీ ప్రెసిడెంట్ అయినాడు. లక్కీ విలేజ్ అంటే లక్కీ విలేజ్ సార్. వాళ్ళందరూ లక్ష్మీపుత్రులు, దాతలు. ఏదైనా చేయి చాపి దానం చేసేవాళ్ళు తప్ప ఖచ్చితంగా కలిసి వస్తారు. ఖచ్చితంగా కలిసి రావాలని మా గ్రామస్తుల మనసారా కోరుకుంటూ మరి మీ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. బస్సారెడ్డి గారు ఉన్నప్పుడు కొన్ని పుస్తకాలు పంపింది. ఇక పోయిన తర్వాత డిఎస్పీ రాదన్నారు. వేదికను అలంకరించిన ప్రధానోపాధ్యాయులు చైతన్య మేడం గారికి, ఎంఈఓ సార్ గారికి, మరియు మాజీ ఎంపీటీసీ గారికి, గంగన్న గారికి, మరియు మాజీ సర్పంచ్ అండ్ సాయన్న అండ్ విలేజ్ సెక్రటరీ అండ్ రవిగౌడ్, లింగంగౌడ్ గారికి, మరియు చేపూరు ప్రజలకు, మరియు స్కూల్ యొక్క ఉపాధ్యాయులకు అండ్ స్టూడెంట్స్కు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి. ఇక్కడికి ఇది నేను ప్రతి ప్రోగ్రామ్ చేపూర్లో పెట్టింది ఏది మిస్ కాలేదేమో. నేను ప్రతి ప్రోగ్రామ్కు అటెండ్ అయినా. ఇంతవరకు పెట్టిన ప్రోగ్రాంలో ఏది మిస్ కాకుండా ఈరోజు అటెండ్ కావడం మిస్ అవుతాను. కానీ ఆ కోర్టు దగ్గర లేట్ కావడం వల్ల డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసిన. ఇప్పుడు మళ్ళీ కోర్టుకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈరోజు జాతీయ లోకాలు అవుతుంది కాబట్టి అక్కడి నుంచి చక్కగా ఇక్కడికి వచ్చినాను. ఇంత మంచి కార్యక్రమం కాబట్టి కంపల్సరీ రావాల్సి వచ్చింది. అందులో లింగంగౌడ్ మా పిఎస్కు మంచిగానే పరిచయం ఉన్నాడు. మరియు నాకు కూడా మంచి మిత్రుల మాదిరిగా ఉన్నాడు. మీకు ఇంత మంచి సేవ చేసినందుకు గాను నేను అందుకోసం అభినందించడానికి వచ్చాను. ప్రతినిత్యం మనం ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ముఖ్యంగా అన్నం లేకపోయినా ఏం లేకపోయినా ఏమవసరం? వాటర్. ఆ వాటర్ అనేది శుభ్రంగా ఉండాలి. దానివలన ఎన్నో రోగాల బారిన పడి మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. అలాంటి బారిన పడుతున్న విద్యార్థులు మీ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని స్కూల్లో మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని దాని దృష్టిలో పెట్టినందుకు ప్రత్యేకంగా మరి ఒక్కసారి చప్పట్లతో గట్టిగా ధన్యవాదాలు తెలుపడానికి కోరుతున్నాను. మీకు కావాల్సిన పనులు అన్నీ చేస్తారు చేపూర్లో. మీకు ఇప్పుడే మీకు రేకుల షెడ్ కావాలంటే ఇమ్మీడియట్గా అది కూడా చేపిస్తున్నారు. మీకు వాటర్ ప్యూరిఫై వచ్చింది. నెక్స్ట్ చేయాల్సిన పని ఏముంది మీది? మీ యొక్క తల్లిదండ్రుల కోరికలు అనేది నెరవేర్చాలి. నా కొడుకు, నా కూతురు, మేము కష్టపడి పనిచేస్తున్నాం, మా వాళ్ళు చేయకూడదు. వారి యొక్క కాళ్ళపైన వాళ్ళు నిలబడి మంచి చదువుకొని ఉన్నత స్థానాలకు, గవర్నమెంట్ జాబ్ అనేది కాదు, ప్రైవేట్ జాబ్లో కూడా మంచి జాబ్లు ఉంటాయి. మంచి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మీ తల్లిదండ్రుల కోరికలు. వారి ఎందుకోసం అంటే వాళ్ళు తిండి లేక, నిద్ర లేక, ఇబ్బందులు పడి, డబ్బులు అప్పులు తెచ్చుకొని కట్టలేక ఉంటారు. అది తల్లిదండ్రులు ఎప్పుడైనా మీకు తల్లిదండ్రులను చూసుకోవాలన్నమాట. పెద్దగా అయినాక కూడా ఫస్ట్ ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు మా పొజిషన్ ఏంది, నేను ఏం చేయాలి, వాళ్ళకి ఏం చేస్తూనే ఉంటుంది. మీరు ఒక్కటే చేయాలి, ఏం కదా చదవాలి. చదివితేనే వాళ్ళకి 100 రెట్ల బలం. చదవకుండా ఏదో స్కూల్కి వస్తున్నామా పోతున్నామా అనేది కాదు. మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాం అనేది ఉండదు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కూడా మేము అంతా గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో చదివచ్చున్నాను. నేను కూడా ఆల్మోస్ట్ వాళ్ళందరూ టాలెంట్ అనేది
నీకు టాలెంట్ ఉంటే ఎవరు చెప్పినా కూడా టాలెంట్ ఉంటే వస్తుంది. కార్పొరేట్ స్కూల్ వేసినా కూడా నీకు ఏం రానోడు పోయి కూర్చొని నేను ఏ స్కూల్లో చదువుతానంటే పలానా స్కూల్లో చదువుతున్నానని అనుకో చెప్పుకోవడం తప్ప కాదు. గవర్నమెంట్ దాదాపుగా అందరూ వాళ్ళ విద్యాభ్యాసం చాలామంది గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ వస్తుంది. 10th మంచిగా చదువుకున్నాను, ఆటోమేటిక్ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు వస్తారు. గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజీలు కూడా మంచిగా ఉన్నాయి. మేము చదివినప్పుడు అన్ని తెలుగు మీడియంసే ఉన్నాయి. మీరు అప్పుడు అన్ని ఇంగ్లీష్ మీడియంస్. నేను కూడా చదివింది రెసిడెన్షియల్ స్కూల్లో చదివిన. ప్రతి ఒక్కరికి ఒకటే టార్గెట్ ఉన్నారు, ప్రతిరోజు చెప్పింది చదవాలి. ఇంటికి వెళ్ళినాక ప్రతి ఒక్కరు దాన్ని ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే సక్సెస్ అవుతాం. చెప్పిన కైకిలు ఇచ్చినప్పుడు అన్ని పనులు చేయాలి అన్నా. నేను పోతున్నా అన్నా. రైట్, థ్యాంక్ యూ. గౌడ్ సాబ్, గురుసాయి సెంటర్ లగ్రా.